తోతాపూరి మామిడి రైతు కష్టాలపై అధికారులు దృష్టి సారించారు. గత ఏడాది కన్నా ఈసారి ముందుగానే రైతుల ఖాతాలకు నిధులు జమ చేసేలా రాష్ట్ర ఉద్యాన శాఖ, జిల్లా ఉన్నతాధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రభుత్వం ప్రకటన అనంతరం జూన్ 19 నుంచి పరిశ్రమలు, ర్యాంపుల వద్ద సిబ్బందిని అందుబాటులోకి ఉంచి వివరాలు సేకరించారు. ఆగస్టు 10వ తేదీ నాటికి క్షేత్ర పరిశీలన, 15లోగా సామాజిక తనిఖీలు, 24లోగా గ్రామ సభల నిర్వహణ, అభ్యంతరాల పరిష్కారం, 25 నాటికి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు పంపేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గతేడాది రైతుల పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం టన్నుకు 4,000 మద్దతు ధర ప్రకటించింది. దిగుబడి వివరాలను సేకరించిన అనంతరం అక్టోబర్ 10వ తేదీ నుంచి 40,790 మంది రైతుల ఖాతాల్లో 185 కోట్ల 2 లక్షల రూపాయలను జమ చేసింది. రైతుల ఆవేదనను గమనించిన ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద తోతాపూరి టన్నుకు 4,000 మద్దతు ధర అందజేస్తామంటూ గత నెల 18న ప్రకటించి సిబ్బందిని అందుబాటులో ఉంచింది. అప్పటి నుంచి గుజ్జి పరిశ్రమలు, ర్యాంపులకు వచ్చిన కాయల వివరాలను ప్రభుత్వ సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేశారు. అయితే గత నెల 1వ తేదీ నుంచి 18 వరకు ర్యాంపులు తీసుకొచ్చిన కాయలను మద్దతు ధరపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీజన్ ప్రారంభం నుండి తోతాపూరికి మద్దతు ధర ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు.